నమస్కారం. హెచ్సివి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. కొల్లిపురం మండలంలో వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో రెండో రోజు పర్యటించి నీట మునిగిన పంట పొలాలను పరిశీలించిన కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, కలెక్టర్ నాగలక్ష్మి, మాజీ మంత్రి అలపటి నాగేంద్ర. ఆపత్కాలంలో ప్రజలకు అండగా నిలుస్తూ బాధితులకు నిత్యావసర సరుకులు ఉచితంగా పంపిణీ చేస్తున్నాం. రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. వరద ముంపు ప్రాంతాల్లో ప్రాథమిక అంచనాకు చర్యలు. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. కృష్ణానది వరద ముంపుకు గురైన కొల్లిపురం మండల గ్రామాలను రెండో రోజు కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, మాజీ మంత్రి ఆలపాటి రాయంప్రసాద్, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మితో కలిసి శుక్రవారం పర్యటించారు. ముంపు ప్రాంతాల్లో అందిస్తున్న సహాయ కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, మాజీ మంత్రి ఆలపాటి రాయంప్రసాద్తో కలిసి కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు. అలాగే ముంపు గురైన పంట పొలాలను పరిశీలించి రైతులతో పంట నష్టం గురించి అడిగి తెలుసుకున్నారు. పలు గ్రామాలకు రహదారులు సరిగ్గా లేకపోవడంతో కేంద్ర మంత్రి చంద్రశేఖర్ బైక్పై ప్రయాణించి ఆయా ప్రాంతాల్లోని పంట పొలాలను పరిశీలించారు. అనంతరం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ వరదలకు బాగా దెబ్బతిన్న పొలాలను, వరద తాకిడికి గురైన ప్రాంతాలను పరిశీలించడం జరిగిందని అన్నారు. వరదలకు నష్టపోయిన వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సహాయమే కాకుండా అదనపు ప్యాకేజ్ కూడా అందించేందుకు పరిశీలన చేస్తున్నట్టు తెలిపారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి వరదల వల్ల ప్రజలకు పడుతున్న నష్టాల గురించి, రైతుల కష్టాల గురించి వివరించడం జరిగిందని తెలియజేశారు. లంక గ్రామాలకు రహదారులు, రిటర్నింగ్ వాల్ కట్టే ఏర్పాటు అంశాలు లాంగ్ ప్రాసెస్తో కూడుకున్న అంశాలను పేర్కొన్నారు. మాజీ మంత్రి ఆలపాటి రాయంప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వరద ముంపు లంక గ్రామాల్లో నిన్న నేడు పర్యటించి రైతాంగ ప్రజల సమస్యలను తెలుసుకున్నారని పేర్కొన్నారు. నష్టపోయిన రైతాంగానికి ప్రజలకు ఎంత సహాయం చేయగలమని పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలన చేస్తున్నట్టు తెలిపారు. వరద ముంపుకు గురైన రైతులకు, ప్రజలకు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అందరికీ న్యాయం చేసేలా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ముంపుకు గురైన రైతులు, ప్రజలు ఎవరూ అధైర్యపడొద్దని, అందరి కోసం రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా, జెడ్పీ చైర్పర్సన్ కత్తిరేని క్రిస్టినా, పలు శాఖల అధికారులు, స్థానిక కూటమి నేతలు పాల్గొన్నారు. తర్వాత వాళ్ళకి ఇంకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ తెలుసుకోవడానికి వచ్చాం. ఒకటి, పంటలో జరిగినటువంటి నష్టాన్ని డెఫినెట్గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిసి ఇన్సూరెన్స్ ద్వారా కానీ లేకపోతే అడిషనల్ ప్యాకేజ్ ద్వారా కానీ ఆ హెల్ప్ చేస్తాం తప్పకుండా. నిన్న కేంద్ర మంత్రి గారు వచ్చారు, ఇవాళ పొద్దున్న దాకా ఉండి తిరిగి వెళ్ళారు. వాళ్ళకి ఈ సమస్య మొత్తం కూడా అర్థమైంది. అవి కాకుండా ఈ ఏరియాలో సాయిల్ కరోజన్ అనేది బాగుంది, ఎరోజన్ అవుతుంది. దీన్ని ఏదైనా లాంగ్ టర్మ్గా రిటైనింగ్ వాల్ కట్టే ప్లాన్ చూడాలి. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ ప్రాజెక్ట్, కొంచెం టైం పడుతుంది. డెఫినెట్గా అది మాత్రం ఇమీడియట్గా దాన్ని ఎలా చేయాలని ఆలోచిస్తాం. ఇది లాంగ్ టర్మ్లో చూసుకుంటాం. కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు ప్రతి లంక పర్యటించడమే కాకుండా వ్యక్తిగతంగా వారు సమస్యల్ని, రైతాంగ సమస్యల్ని, ఇక్కడున్న సామాజిక పరిస్థితుల్ని, అదేవిధంగా సమాజంలో ఏది కావాల్సిన అవసరం ఉంది అని చెప్పి వీటిలన్నింటినీ అధ్యయనం చేయడానికి ప్రతి గ్రామాన్ని కూడా సందర్శించడం జరిగింది. ఈ యొక్క వరదల వల్ల సంభవించే సమస్యలు కొన్ని, వీటిలన్నింటినీ కలిపి ఒక ప్రాజెక్టుగా తయారు చేసి ఎంత మేరకి నేను లంక గ్రామాలకి సహాయం చేయగలుగుతాను అనేది ఒక ఆలోచన చేస్తున్నటువంటి వ్యక్తి. ఇది మనకి కావాల్సినటువంటి సమస్యని అర్థం చేసుకొని పరిష్కరించడానికి ఈరోజు ఈ ప్రయాణం అనేది మనందరికీ ఉపయోగపడే విధంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ కూడా ఇన్సూరెన్స్లు కానీ లేకపోతే సబ్సిడైజ్ మీద సహాయం ఏదైనా చేయాల్సి వస్తే వాటికి కానీ, వ్యక్తిగతంగా ఏదైనా వెహికల్స్ ఇవన్నీ దెబ్బతింటే వాటి మీద ఇన్సూరెన్స్ కానీ లేకపోతే వాటి మీద ఏమైనా రుణాలు ఉంటే వాటిని పోస్ట్పోన్మెంట్ చేసే కార్యక్రమం కానీ ఇవన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అదేవిధంగా కూటమి ప్రభుత్వం చాలా తీవ్రంగా దాని మీద ఒక ఆలోచన చేసి అందరికీ న్యాయం చేయాలని చెప్పి. ఎందుకంటే కౌలు రైతులు అనేది దాదాపు 80% వ్యవసాయం అంతా కూడా కౌలు రైతుల మీద ఆధారపడి ఉందని చెప్పి మనందరికీ తెలిసినటువంటి వాస్తవం, సత్యం. అలాంటి వాస్తవాన్ని ఆయన వెంటనే గ్రహించి ఆ వాస్తవానికి దగ్గరగా వాళ్ళకి ఎవరికి నష్టం జరగకుండా చూడాలనే తాపత్రయం, తపన మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఆయన వేసే ప్రతి అడుగు కూడా మనందరికీ ఉపయోగపడేలాగా ఈ రోజున ఉన్నందుకు మనందరం కూడా ఈ రోజున సంతోషించదగ్గ విషయం అని చెప్పి, అదేవిధంగా ఆపత్కాలంలో ప్రజలకు ప్రభుత్వం అండగా నిలబడుతుందని, వరద ముంపు గురైన ప్రాంతాల ప్రజలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరుగుతుందని రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
శుక్రవారం విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాలకు ప్రభుత్వం తరపున ఉచితంగా అందజేసే నిత్యావసర సరుకులు ఇంటింటికి పంపిణీ చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, కె అచ్చెన్నాయుడు, ఎంపీ కేశినేని శివనాథులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ భారీ వర్షాలు, వరదలు విజయవాడ నగరానికి అపార నష్టం కలిగించాయని అన్నారు. ప్రజలు గత 6 రోజులుగా విపత్తును ఎంతో ధైర్యంతో ఎదుర్కొన్నారని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనల మేరకు పౌర సరఫరాల శాఖ, మార్కెటింగ్ శాఖ సంయుక్తంగా నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. ప్రభుత్వంతో పాటు ఎంతో మంది పౌరులు సేవాభావంతో సేవా కార్యక్రమాలు చేపట్టడం ముదావహమని అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి ఉచిత రేషన్ పంపిణీ చేసేలా పటిష్ట ప్రణాళికతో చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు. రేషన్ కార్డు, ఆధార్ కార్డు లేని వారికి మొబైల్ నంబర్ వివరాలు నమోదు చేసుకుని సరుకులు అందించాలని సిబ్బందిని ఆదేశించినట్లు మంత్రి మనోహర్ తెలిపారు. కార్యక్రమానికి కూటమి పార్టీ ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు విరివిగా సహకరించారు. కార్యక్రమంలో పౌర సరఫరా శాఖ ముఖ్య కార్యదర్శి వీరపాంచన్, పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. విజయవాడ పట్టణంలో 76 డివిజన్లలో ఊహించని విధంగా మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కోరినట్టుగా ప్రతి కుటుంబాన్ని ఆదుకోవడానికి ఒక అద్భుతమైన ప్రయత్నం ఈరోజు ప్రారంభించబోతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పౌర సరఫరాల శాఖ మరియు మార్కెటింగ్ శాఖ, మున్సిపల్ శాఖ సమాయుత్తమై పోలీస్ శాఖ, రెవెన్యూ సిబ్బంది అందరూ కూడా, అనేక మంది ఇతర జిల్లాల నుంచి అధికార యంత్రాంగం అంతా తరలి వచ్చింది భారీగా. మన జన సైనికుల్ని, వీర మహిళల్ని కోరేది, దయచేసి మీరు కూడా ఈ సహాయ కార్యక్రమాల్లో మీరు వార్డుల్లో ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు మనకి స్ఫూర్తినిస్తారో అదే స్ఫూర్తిని మీరు క్షేత్రస్థాయిలో ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఈ సమయంలో మీరు కూడా ఓర్పుగా, సహనంతో, ఎక్కడ కూడా తొందరపడి మనం చిన్న లోపాలు ఉన్నా మా దృష్టికి తీసుకొచ్చి ఎక్కడైతే సరుకులు పంపిణీ చేస్తున్నామో ప్రతి ఇంటికి మనం అందించే విధంగా మీరందరూ కూడా సహకరిస్తారని మిమ్మల్ని అందరిని కూడా మనస్ఫూర్తిగా, మన జనసేన పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ రోజున మనం చేయబోయే ఈ కార్యక్రమం 76 వార్డులో కూడా ప్రతి ఒక్కరూ సహకరించమని మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను. కృష్ణానది వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో ప్రభుత్వ యంత్రాంగం ప్రాథమిక అంచనా వేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. వరద ముంపుకు గురైన కొలిపర మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి అధికారులతో కలిసి పర్యటించారు. వరద బాధిత గృహాలను సందర్శించి నష్టపోయిన వివరాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ కృష్ణానది వరద ముంపుకు నదీ పరివాహ ప్రాంతాలైన గ్రామాలన్నీ నీట మునగడం జరిగిందని అన్నారు. వరదకు గురైన గ్రామాలు పర్యటించి ఎమ్యునేట్ చేస్తున్నట్టు తెలిపారు. ఈ నెల 10వ తేదీలోపు ఎమ్యునేట్ పూర్తి చేసి ప్రభుత్వానికి తెలపడం జరుగుతుందని అన్నారు. వరద బాధితులకు ప్రభుత్వం ఆదేశాల మేరకు నిత్యావసర సరుకును ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. లంక గ్రామాల్లో రోడ్లు తదితర సమస్యల గురించి ప్రభుత్వానికి నివేదిక పంపనున్నట్లు కలెక్టర్ నాగలక్ష్మి వివరించారు. ఈ కార్యక్రమంలో తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా, పలు శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మొన్న 30వ తారీఖు, 31వ తారీఖు పడిన వర్షాల తర్వాత మనకి కృష్ణా నదిలో ఫ్లడ్ రావడం జరిగింది. ఇక్కడ కొల్లిపర మండలంలో బొమ్మవాణిపాలెము, తర్వాత అన్నవరపు లంక, కొత్తూరు లంక, ఈ గ్రామాలన్నీ కూడా మనకి బాగా హ్యాబిటేషన్ ఏరియాలో కూడా వాటర్ వచ్చి అందరినీ కూడా రిలీఫ్ క్యాంప్కి కూడా తీసుకెళ్లాల్సిన నెసెసిటీ వచ్చింది. మనకి ఎలా అయితే చాలామంది వాళ్ళ హౌసెస్లో కానీ స్మాల్ స్ట్రక్చరల్ డ్యామేజ్ జరగడము, లేకపోతే హట్స్, ముఖ్యంగా చాలా హట్స్ పూర్తిగా కూలిపోవడము, క్యాటిల్ షెడ్స్ డిస్ట్రాయ్ అవ్వడము, ఇలాంటి సందర్భాలన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎన్యూమరేట్ చేస్తున్నాము. ఇదే కాకుండా మనకి కొన్ని ప్రాంతాల్లో లోకల్గా వ్యాపారులు ఏదైతే పుష్ కార్డ్స్ ఇవన్నీ వాడతారో అది కూడా ఈ వరదలో పోయింది. సో దాన్ని కూడా ఎన్యూమరేట్ చేస్తున్నాము. 10వ తారీఖు లోపు ఎన్యూమరేషన్ కంప్లీట్ చేసి లిస్ట్. ఇదే కాకుండా మనకి ఆల్రెడీ ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాల్లో కానీ ఇక్కడ కానీ ఎసెన్షియల్ కమోడిటీస్ ఏదైతే గవర్నమెంట్ అనౌన్స్ చేశారో 25 kgs రైసు, 1 kg ఆర్జీ దాల్, 1 kg షుగర్, 1 లీటర్ ఆయిల్ ప్లస్ 1 kg పొటాటో అండ్ 1 kg ఆనియన్, ఈ కిట్స్ కూడా మనం ఊర్లో అన్నిట్లో కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇదే కాకుండా మనకి కొంచెం రెడ్ క్రాస్ ద్వారా, అదర్ ఎన్జిఓస్ ద్వారా కూడా కొన్ని ఏరియాస్లో ప్రొవిజన్ కిట్స్ ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. మనకి పర్మనెంట్గా కూడా ఈ ఊళ్ళల్లో కొన్ని ఇష్యూస్ అనేది రేస్ చేస్తున్నారు. రోడ్ కనెక్టివిటీ కానీ, రీటైనింగ్ వాల్ రివెట్మెంట్స్ కానీ, ఈ పనులు కూడా ఖచ్చితంగా మనము ఎస్టిమేషన్ చేసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అందరికీ కూడా న్యాయం చేసేలాగా చర్యలు తీసుకుంటాం. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి శాఖ మరియు రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం వారి సంయుక్త ఆధ్వర్యంలో కృష్ణానది వరద ముంపుకు గురైన కొలిపర మండలం అన్నవరపు లంక గ్రామంలోని వరద బాధిత కుటుంబాలకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి చేతుల మీదుగా శుక్రవారం నిత్యావసర సరుకులు అందజేశారు.
ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి బ్రాంచ్ చైర్పర్సన్ ముమ్మనేని భానుమతి మాట్లాడుతూ వరద ముంపు గురైన బొమ్మవారిపాలెం, అన్నవరపులంక, కొత్తపాలెం వాసులకు రెడ్ క్రాస్ సొసైటీ తరపున నిత్యావసర సరుకులను అందజేయడం జరుగుతుందని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కృష్ణానది వరద రావటం లంక గ్రామాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని అన్నారు. విపత్తు సమయంలో రెడ్ క్రాస్ సొసైటీ ఎప్పుడూ సాయం అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాడి రాయంప్రసాద్, జెడ్పీ చైర్పర్సన్ కత్తిరేని క్రిస్టినా, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా, రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు వడ్డమాన్ రవి, రోటరీ క్లబ్ తెనాలి అధ్యక్షులు ఎదర శ్రీనివాసరావు, తెనాలి బ్రాంచ్ సభ్యులు పాల్గొన్నారు. మరి కొలిపర్ మండలం అన్నవరపులంక మా రెడ్ క్రాస్ మరియు రోటరీ ఆధ్వర్యంలో ఇక్కడికి నిత్యావసర సరుకులు తీసుకురావడం జరిగింది. జయప్రదం చేసినారు కనుక అందరికీ మా రెడ్ క్రాస్ తరఫున, మా రోటరీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఊరు ప్రజలు మరి బొమ్మవానిపాలెము, తర్వాత ఈ అన్నవరపులంక, కొత్తపాలెము, ఈ మూడు మాకు తెనాలి రెడ్ క్రాస్ పరిధిలో ఉన్నాయి కనుక వీరందరికీ మరి ఫ్లడ్ వచ్చిన సందర్భంగా మా తరఫున అందరికీ సహాయ సహకారాలు అందించడానికి మేము ముందుంటాము. మొత్తం ఈ ఊరికి పక్క ఊరికి గాను ఉన్న మొత్తం అందరికీ న్యాయం చేయడానికి 500 కిట్లు తీసుకొచ్చాము. మ్యాక్సిమం ఈ 5 లక్షల రూపాయల కిమ్మత్తు, ఇంకొక 10 లక్షల రూపాయలు కిట్స్ రావడానికి సిద్ధంగా ఉన్నాయి. కాకపోతే అది కొత్తూరు లంక బొమ్మవానిపాలెనికి పంచడానికి మేము సిద్ధం చేస్తున్నాము. సహాయం చేయాలని అందరినీ మా రెడ్ క్రాస్ తరఫున, మా రోటరీ తరఫున మరొకసారి కోరుకుంటూ మరి మినిస్టర్ గారు వచ్చి మరి మా ఊరు చూసినందుకు కలెక్టర్ గారికి మరి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కృష్ణానది వరద ముంపు గురైన వేమూరు నియోజకవర్గంలోని బట్టిప్రోలు, కొల్లూరు మండల గ్రామాల్లో వేమూరు శాసనసభ్యులు నక్కా ఆందబాబు శుక్రవారం పర్యటించారు. రైతులను, ప్రజలను ప్రభుత్వం తగిన విధంగా ఆదుకుంటుందంటూ భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా నక్కా ఆందబాబు వరదల కారణంగా నష్టపోయిన ప్రజలను, రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందంటూ భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే ఆందబాబు స్వయంగా వరదల వల్ల దెబ్బతిన్న పంట పొలాలను, గృహాలను పరిశీలించారు. గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతులకు పంట నష్ట పరిహారం, వరద బాధితులకు గృహ పునర్నిర్మాణ సాయం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వ అధికారులను వెంటనే సహాయ చర్యలు చేపట్టాలని, వరదల కారణంగా నష్టపోయిన ప్రజలకు అవసరమైన సహాయం సకాలంలో అందించాలని ఆదేశించారు. లంక గ్రామాల్లో మోటార్ సైకిల్పై పర్యటించి దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పారు. రైతులను అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇస్తూ ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నుండి నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. వరద బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అందించే నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నక్కా ఆందబాబు మాట్లాడుతూ ఇంతటి వరద మునుపెన్నడూ లేదని అన్నారు. లంక గ్రామంలో ప్రజలు ఒక విలయాన్ని చూశారని, ప్రకాశం బ్యారేజీ నిర్మాణం జరిగిన తర్వాత ఇలాంటి వరద ఎప్పుడు లేదని అన్నారు. వేమూరు నియోజకవర్గంలోని కొల్లూరు, బట్టిప్రోలు మండలాల్లోని లంక గ్రామాలని ముంచెత్తాయని, 3 రోజులుగా లంక గ్రామాల ప్రజలు జలదిగ్బంధంలో ఉండిపోయారని అన్నారు. ఇప్పుడిప్పుడే వరద తగ్గుతున్న నేపథ్యంలో సహాయ చర్యలు ముమ్మరం చేశామని, ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడని, బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటారని అన్నారు. రైతులు పూర్తిగా పంటలు నష్టపోయారని, నీళ్లు తగ్గగానే రైతులు ఎవరెవరు ఏ పంటలు వేశారో ఎమ్యులేషన్ చేసి పంటలకు నష్టపరిహారం అందిస్తామని అన్నారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు మాజీ ఎంపీపీలు మైనేని మురళీకృష్ణ, కనగాల మధుసూదన్ ప్రసాద్, జనసేన పార్టీ వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త ఊసా రాజేష్, కొల్లూరు నాగశ్రీధర్, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, అధికారులు పాల్గొన్నారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు మెరుగుపడటానికి కావాల్సిన చర్యలన్నీ తీసుకున్నాం. అదేవిధంగా పశుసంవర్ధక శాఖతో ఈ పశువులకు సంబంధించి వాటి ఆరోగ్య పరిరక్షణ కానీ, వాటికి దాణా సౌకర్యం కల్పించే విధానం కానీ, అదేవిధంగా నిత్యావసర సరుకులు ప్రజలకు అందించే విధానం కానీ, పంట నష్టపరిహారానికి సంబంధించి పంట ఏ విధంగా నష్టపోయారనే దాని మీద ఎన్యూమరేషన్ కానీ, ఇళ్ళు వరదపడిచినటువంటి ఇళ్ళు ఎన్యూమరేట్ చేసే విధానంలో కానీ అన్నీ కూడా టీములు ఏర్పాటు చేసి ఇవన్నీ కూడా ప్రజల మధ్యకి గ్రామాల్లోకి పంపించాం. ప్రజలు అవన్నీ కూడా సద్వినియోగం చేసుకొని ఇవాళ నష్టపోయిన నష్ట నివారణలో కొంతవరకు అయినా సరే ఖచ్చితంగా ప్రభుత్వం ఇవాళ చేయడానికి సిద్ధంగా ఉంది. అన్ని రకాల ఆదుకోవడానికి సిద్ధంగా ఉంది. కృష్ణానది వరద ముంపు గ్రామాల్లో రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. పంటలన్నీ పూర్తిగా నష్టపోవడంతో ఏ రైతును కదిలించినా ఆవేదన పెల్లుబిగుతుంది. ప్రభుత్వం తమను తగిన విధంగా ఆదుకోవాలంటూ రైతులు కోరుతున్న దయనీయ స్థితిని ఒకసారి చూద్దాం. బాపట్ల జిల్లా కొల్లూరు మండలం సుగ్గుంలంక గ్రామ రైతులు తమ దయనీయ పరిస్థితిని తలుచుకొని జరిగిన నష్టం పూడ్చేది కాదని, ప్రభుత్వం రైతుల ఆవేదన అర్థం చేసుకుని సాయం చేయాలని కోరుతున్నారు. ఒక్కో రైతు పరిస్థితి ఒక్కో విధంగా ఉంది. కౌలు రైతులు, చిన్న సన్నకారు రైతులు పసుపు, కంద, అరటి, బొప్పాయి వంటి పంటల సాగుకు లక్షల్లో పెట్టుబడులు పెట్టిన పరిస్థితి. రైతు లక్ష్మీపతిరావు పశువు సాగు చేశాన్ని తీవ్రంగా తాను నష్టపోయానంటున్నారు. అంకమరావు అనే రైతు ఇట్లాంటి వరద గతంలో తాను ఎప్పుడూ చూడలేదని చెబుతూ రైతులను అన్ని విధాలుగా వరద ముంచేసిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు వచ్చిన కష్టాన్ని, నష్టాన్ని గురించి తగిన విధంగా సాయం అందించాలని రైతులు కోరుతున్నారు.
ఇప్పటికీ నేలలో పసుపు తోటలు మునిగిన పరిస్థితి. వరద బీభత్సానికి బొప్పాయి అరటి వంటి పంటలు చేతికందని పరిస్థితి నెలకొంది. ఆపన్నహస్తం కోసం ఆర్తిగా ఎదురు చూస్తున్న రైతాంగం దీన పరిస్థితికి అన్ని విధాల సాయం అవసరం. ఆ దిశగా పాలకులు చర్యలు త్వరితగతిన చేపట్టాలని రైతులు కోరుతున్నారు. మా చొగ్గలంక పసుపు వేసాం, ఎకరానికి 1.5 లక్ష ఖర్చు. అరట్లు 2 లక్షలు గెలకొచ్చినాయి. మొక్కకైతే 1 లక్ష, ఎకరానికి 1.5 లక్ష పసుపు వేసాం. 2 ఎకరాలు, ఎకరానికి 1.5 లక్ష. అరట్లు 2 లక్షలు నరుకుడికి వచ్చినాయి, చేలు తింటాకు వచ్చినాయి, పోయినాయి. కొన్ని పొలాలు ఇళ్ళు మునిగినాయి, పొలాలు మట్టుకే లేవు. వాళ్ళు విత్తనాలు లేకపోతే ఏదైనా సాయం చేస్తే మళ్ళీ ఎగసాయం మొదలు పెట్టాలి. పసుపు ఎత్తి ఎకరానికి 1.5 లక్ష లాసే. అరట్లు నరుకుడికి వచ్చినాయి 2 లక్షలు. ఈ నరుకుడికి వచ్చినాయి. మొక్కలు అంటావా 70-80 ఏళ్ళు అయ్యి చిన్నప్పుడు కదా. కంద అయితే 4-3 లక్షలు లాస్. రేటు ఉంది కాబట్టి అది కూడా లేదు. సుగ్గన గ్రామము, బాపట్ల జిల్లా, కొల్లూరు మండలం. నేను ఎకరం పసుపు వేసా. కవులు 55,000 రూపాయలు తీసుకున్నారు. పసుపు విత్తనం 60,000 రూపాయలు అయింది. కూలి ఖర్చులు కానీ ఏదన్నా కానీ 15,000-20,000 రూపాయల దగ్గర అవుతున్నాయి. 1,40,000 రూపాయలు నాకు ఖర్చు అయిపోయింది. ఇప్పుడు వచ్చేనేమన్నా ఈ వరద ఈ రకంగా పొడిచింది. పసుపు పనికిరాదు. ఏం చేయాలో అర్థం కాకుండా ఉంది. నా పొజిషన్ ఇది. ప్రభుత్వం ఏదన్నా మాకు సాయం చేస్తే మేము నిలబెడతాం. ఊళ్ళో కూడా కనీసం నడ్డుబొడ్డు ఆధార్ నుంచి ఇది వరకే. ఇప్పుడు కృష్ణా జిల్లాలంటే 2 లంకలు ఉన్నాయండి. ఇది నడిబొడ్డు ఉంటుంది. అటు నుంచి కృష్ణా జిల్లా, ఇటు నుంచి అన్న బాపట్ల జిల్లా 2 కూడా కలిసిపోయినాయి. ఊళ్ళో కూడా గుడి దగ్గరికి వచ్చేసినాయి నీళ్లు. విపరీతమైన నష్టపోయాం. గొడ్డోళ్ళు గొడ్డుకి ఇబ్బంది పడ్డారు. మేత లేదు. మేత కూడా వండ మోపులు కూడా తడిసిపోయినాయి. ఇది మా పరిస్థితి. విపరీతమైన వరద, ఎక్కువగా వచ్చిన వరద అనేది ఊళ్ళో ఎక్కడ ఖాళీ స్థలం లేకుండా పొడిచిందండి. 2 ఎకరాల పొలం వేసానండి. 2 ఎకరాలకి 2 లక్షలు పెట్టుబడి అయిందండి. అరట్లో 1 లక్ష రూపాయలు పెట్టుబడి, మొత్తం 4 లక్షలు పోయిద్దండి. 4 ఎకరాల వరద. ప్రభుత్వం ఏదన్నా సహాయం చేస్తే. పోతే పసుపు విత్తనం వచ్చేపాటికి ఎకరానికి వచ్చి 5 పుట్లు వేసాం. పుట్టు వచ్చి 15,000, ఎకరానికి 25,000. మందుల ఖర్చు, కూలీల ఖర్చు కానీ, మందుల ఖర్చు కానీ, వ్యవసాయం బాడీ దుక్కులు కానీ ఏదైనా కానీ 25,000 అయినాయి. సుమారుగా 2 లక్షల పైన ఉంటుందండి. కౌలు కూడా 50,000 కౌలు ఎకరం వచ్చి. పసుపు విత్తనం వచ్చి 70,000 అవుతుంది. కొనుక్కొచ్చి 2 ఎకరాల కౌలు పొలం వేసారు. లాస్ అంటే 2 లక్షల పైనండి. ఏది పెట్టుబడి అది ఓన్లీ వేస్తే ఇవాళ ఏదైనా గవర్నమెంట్ ఏదైనా మా ఎందుకు దయించి ఏదైనా ఆదుకుంటే కత్తి ఒడ్డును పడతాం. ప్రతి రైతు కూడా అట్లా నష్టపోయాడు. లోగడ కూడా వచ్చినాయి. ఇంతది మాత్రం మేము ఎప్పుడు చూడాల. వినాయక పండుగ పర్వదినాన్ని ప్రజలందరూ ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించుకోవాలని, విజ్ఞానం తొలగించే ఆ గణనాథుని ఆశీస్సులతో తెనాలి పట్టణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో వెలసిల్లాలని తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ రాధికా రమేష్ తెనాలి పట్టణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. వినాయక చవితి పండుగ పర్వదినం సందర్భంగా మున్సిపల్ ఉద్యోగులకు తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ రాధికా రమేష్, కమిషనర్ బి శేషణ చేతుల మీదుగా శుక్రవారం మట్టి వినాయక ప్రతిమను అందజేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ రాధికా రమేష్ మాట్లాడుతూ వినాయక చవితి పండుగను ప్రజలందరూ ప్రశాంతమైన వాతావరణం నిర్వహించుకోవాలని అన్నారు. విఘ్నేశ్వరుని దీవెనతో పుర ప్రజలు సంతోషంగా జీవించాలని అన్నారు. కమిషనర్ బండి శేషన్న మాట్లాడుతూ వినాయక చవితి పండుగ పర్వదినాన్ని యావత్ ప్రజానికం ఆహ్లాదకరంగా వైభవంగా జరుపుకోవాలని అన్నారు. కార్యక్రమంలో పలువురు మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా జరుపుకునేది మన వినాయక చవితి పండుగ కాబట్టి ప్రజలందరికీ మరొకసారి తెనాలిపట్నం పుర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తాం. మన వార్డుల్లో ప్రతి వార్డుల్లో పెట్టుకుంటాము. ఇంట్లో కాకుండానే వార్డుల్లో పెట్టుకొని 3 రోజుల పాటు ఆ వినాయకుడిని పూజించుకుంటూ ఆయన అనుగ్రహం ఉండాలని మన అందరి మీద, అలానే మన స్టూడెంట్స్ కానీ బుక్స్ అవి పెట్టుకొని మన వినాయకుడి ముందర మంచి మార్క్స్ రావాలని పిల్లలు చేత మన బుక్స్ చదివిస్తాం. కానీ ఇలాంటి ఆ గణేశుడు ఆశీస్సులు ఉండాలని, తెనాలిపట్నం ప్రజలందరి మీద కూడా ఆ దేవుడు కటాక్షం అనేది ఉండాలని, అలానే 6 ఆరోగ్యాలతో సుఖ సంతోషంగా కలిగి ఉండాలని మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఎలాంటి గొడవలు లేకుండా నిర్విఘ్నంగా జరపాలని ఈ 3 రోజుల పాటు వినాయకుడిని గణేష్ని పూజ చేసుకోవాలని కోరుకుంటూ మున్సిపాలిటీ తరపు నుంచి మట్టి విగ్రహాలను కొంతమందికి ఇస్తూ ఉన్నాం. ఇవి ఎట్లాంటి హానికరంగా ఉండవు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి విగ్రహాలనే
మీరు కూడా ఇంట్లో పెట్టుకుంటే బాగుంటుంది, పర్యావరణం చాలా బాగుంటుందనేసి కోరుతున్నాం. అందువల్ల మీరు రేపటి నుంచి 7 దినాలు 9 దినాలు ప్రతిరోజు మున్సిపాలిటీ వారు మీకు శానిటేషన్ విషయంలో అందుబాటులో ఉంటారు. అదేవిధంగా నిమజ్జనం విషయం సంబంధించిన ఏర్పాట్లు అన్నీ వస్తున్నాయి. అక్కడ అవసరమైన శానిటేషన్ కానీ, బ్యారికేడింగ్ కానీ, లైటింగ్ కానీ, డ్రింక్ వాటర్ సప్లై కానీ అన్నీ అవుతాయి. మేము అలా పోలీస్, రెవెన్యూ, ఇతర డిపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాం అందరం కలిసి ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి వీటిని సద్వినియోగపరచుకోండి. అందరూ కూడా మంచి వాతావరణంలో ఈ యొక్క విఘ్నాలన్నీ కూడా మనకు ఏమీ ఉండకూడదు అని చెప్పేసి రేపటి నుంచి మనం చక్కటి వాతావరణంలో ఫెస్టివల్ చూద్దాం, సంతోషంతో ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుందాం. మహిళా అనుమానాస్పద మృతి కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మీడియాకు వివరించారు. 2 నెలల క్రితం చేబ్రోలు క్వారీ దగ్గర అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన మహిళ తెనాలి ఎడ్డలింగయ్య కాలనీకి చెందిన నాగూరు బీగా గుర్తించిన క్రమంలో తెనాలి డీఎస్పీ బి జనార్దనరావు పర్యవేక్షణలో చేపట్టిన దర్యాప్తులో 3 మహిళల కుట్ర కోణంలో జరిగిన హత్యగా గుర్తించినట్లు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. ముడియాల వెంకటేశ్వరి, మునగప్ప రజని, గొంతు రమణమ్మలను అరెస్ట్ చేశామని అన్నారు. వీరిలో వెంకటేశ్వరి కాంబోడియాలో సైబర్ నేరంలో పాల్గొన్నట్టు తెలిపారు. అప్పు తీసుకుని తిరిగి ఇవ్వకుండా వారికి కూల్ డ్రింక్లో సైనైడ్ కలిపి చంపినట్లు గుర్తించామని అన్నారు. గతంలో పలు నేరాల్లో వెంకటేశ్వరి కీలక పాత్ర వహించినట్లు తమ దర్యాప్తులో గుర్తించామని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. హత్య నేరాన్ని అంగీకరించడంతో రిమాండ్కి తరలించామని వెల్లడించారు. ఇది మనకి 13/6/2024 జూన్ 13 మనకి ఎఫ్ఐఆర్ 174 కిందకి, అంటే అప్పుడు 174 సిఆర్పిసి అంటాము. సో డెత్ కాస్ట్ నాట్ నోన్ కిందకి మనం రిజిస్టర్ చేయడం జరిగింది. ఇది బండ్లమణి విలేజ్ చీబ్రోలు మండలంలో బాడీ దొరికింది మనకి అవుట్స్కట్స్లో. అప్పుడు ఈ కేసుని మనం రిజిస్టర్ చేసి కేసుని మనం ముందుకు తీసుకుని వెళ్ళాము. తర్వాత ఏ క్లూస్ లేదు ఈ కేసులో. బాడీ కూడా ఆల్మోస్ట్ 5 days 6 days అయిపోయింది. కంప్లీట్లీ ప్యూట్రిఫైడ్ అంటారు, కంప్లీట్లీ ప్యూట్రిఫైడ్ అయిపోయింది బాడీ. కృష్ణానది వరద ముంపు గురైన గ్రామాల్లో సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నామని బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి తెలియజేశారు. వేమూరు నియోజకవర్గంలోని బట్టిప్రోలు, కొల్లూరు మండలంలో లంక గ్రామాల్లో జిల్లా కలెక్టర్ శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. లంక గ్రామాల్లో ప్రజల నుండి విశేష స్పందన లభించింది. సేవకుల్లా ప్రభుత్వ యంత్రాంగం అంతా వరద బాధితుల కోసం పనిచేస్తుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. రేషన్ షాప్ వద్ద నిత్యావసర సరుకులు గ్రామస్తులకు పంపిణీ చేశారు. గృహాలు నష్టపోయిన వారిని తక్షణమే పరిహారం అందిస్తామని కలెక్టర్ వెంకటమురళి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టామని కలెక్టర్ తెలిపారు. వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. కృష్ణానది వరద ప్రవాహంతో కోతకు గురైన భూములను పరిశీలించారు. దెబ్బతిన్న మొక్కజొన్న, బొప్పాయి తదితర పంటలను కూడా ఆయన పరిశీలించారు. నష్టపోయిన వారందరికీ పరిహారం ఇస్తామంటూ భరోసా ఇచ్చారు. లంకలోని గ్రామస్తులకు అంటువ్యాధులు సంక్రమించకుండా వైద్యాధికారులు నాణ్యమైన వైద్యం అందించాలని కలెక్టర్ ఆదేశించారు. పూర్తిగా నేలగొన్న గృహాలను కలెక్టర్ పరిశీలించారు. బాధితులకు అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చారు. పైప్ లైన్ ద్వారా వచ్చే తాగునీటిని కాచి వడపోసి తాగాలని సూచించారు. బోట్లు, వలలు దెబ్బతిన్న వారికి పరిహారం చెల్లిస్తామంటూ కూడా హామీ ఇచ్చారు. ఆయన వెంట రేపల్ల ఆర్డీఓ హేలా శరోణ, గృహ నిర్మాణ శాఖ పీడీ ప్రసాద్, పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ హనుమంతరావు తదితరులున్నారు. బ్లీచింగ్ ఇవన్నీ కూడా నేను ముందుగానే కొనేసి అన్ని రిజర్వ్ పెట్టాను మీరు నీళ్ళలో ఉన్నప్పుడే. అంటే మీరు బయటికి నీళ్లు పోయిన వెంటనే మిమ్మల్ని బయట ప్రపంచాన్ని చూసి అది మీకు లోపల మీరు ఇబ్బందుల్లో ఉంటారు కదా. సో లోపల ఉన్న మీ 30,000 మందిని మీకు నీళ్లు కావాలి, భోజనం కావాలి, మందులు కావాలి, కట్ట మీద మేము నిద్రాహారాలు మానేసి మీకు పంపిస్తూనే ఉన్నాం. 63 బోట్లు పెట్టుకొని మా మనుషులందరినీ పెట్టి లారీలు నీళ్ళ బాటిల్ దించి ఒక్కో బాటిల్ 20 రూపాయల బాటిల్ పంపించాను మీకు నీళ్ళకి. కానీ ఆ బాధలో ఎంత ప్రభుత్వం బాగానే పనిచేసిందా మీకు? చాలా బాగా చేసింది. వెరీ గుడ్. ఇదంతా ప్రభుత్వం నడిపించేటువంటి ముఖ్యమంత్రి గారు నడిపించారు మమ్మల్ని అందరినీ కూడా. ఓకే, థ్యాంక్ యూ. ప్రభుత్వం ఏదైతే రాసి పెట్టి ఉందో జీవోలో ₹1 కూడా నీకు సామాన్లకి 2,500, బట్టలకి 2,500 నీ అకౌంట్లో పడతాయి తల్లి. నేను మళ్ళీ 10 రోజులకు ఒకసారి నీ దగ్గరకు వస్తా ఈ ఊరికి. అందరికీ డబ్బులు పడినాయా లేదా అని మళ్ళీ వచ్చి కనుక్కుంటా. సరేమ్మా, రైట్. భోజనం బాగా వచ్చిందా? వాటికి దానా ఇచ్చాను, వచ్చిందా? 25 కేజీలు వచ్చింది. ఇంకా కావాలా? ఇంకా నేను ఇంకా 25 కానీ ఎక్కువ కానీ ఇస్తాను. తర్వాత మన దగ్గర ఒక 90 రైస్ మిల్లులు ఉన్నాయి. వాళ్ళని నేను 40 మెట్రిక్ టన్నులు తౌడు అడిగాను. రాగానే మీకు అది కూడా డిస్ట్రిబ్యూట్
వచ్చారు. ఇబ్బంది జరగలేదు, ఏమి ఇబ్బంది? పాలు కూడా వచ్చాయా? బిస్కెట్లు కూడా వచ్చాయా? కరెంటు నిన్ననే ఇచ్చేసారా? 3 రోజుల నాడు ఇచ్చారు. 3 రోజుల నాడు అంటే వస్తున్నారు. ఓకే, వెరీ గుడ్. ఫోటో తీసుకుంటున్నా. ఓకే, చంద్రబాబు నాయుడు ఇప్పుడే వెళ్ళి కొట్టేయండి. అది తీస్తే ఎవరికి అసలు ఇక్కడ చొక్క నీళ్లు ఉండవండి, మొత్తం వెళ్ళిపోతాయండి. ఏ నీళ్లు తోడాల్సిన పని కూడా రాదండి. వెంటనే కొట్టేసేయండి. అది ఓలేరు దగ్గర రోడ్పార్లంక ఇసుక కోరికి వెళ్ళే దారిలో అక్కడ ఉందండి. గండి ఉండేది. ఇమీడియట్ కొట్టేయండి. రైతుల బాబులు ఆర్ట్ వర్క్ చేశాడండి. ఈ మా రెడ్డి గారు రైతుల బాబులు ఇక్కడే ఉండి బాగా ఆర్ట్ వర్క్ చేశాడు. సాయి అసలు ఎక్కడికి బాగా వీళ్ళకి జనవరి 26న లిస్ట్ పంపించమ్మా, అవార్డు ఇస్తున్నాయి. వీళ్ళిద్దరూ బాగా చేశారు. లేని పక్షంలో జనరేటర్ ఏర్పాటు చేసి సెంటర్లో లైట్లు ఏర్పాటు చేసి అనగానే గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు మా కలెక్టర్లందరికీ కూడా వీడియో కాన్ఫరెన్స్, టెలికాన్ఫరెన్స్ పెట్టి రోజుకు 2 సార్లు అట్లా ఇక్కడ పరిస్థితి ఏంటని తెలుసుకుంటా ఉన్నాం. తెలుసుకొని టైం టు టైం మాకు ఆదేశాలు ఇస్తున్నారు. మనకు ఖర్చు ఎక్కువైనా వెనకాడొద్దు, మొత్తం అన్నీ చేయండి అని. అలా ఆయన మనకు భరోసా ఇచ్చి వెనకాల నుంచి ఆయన నడిపించడం. మేము మీకు అందరికీ కూడా మంచి భోజనాలు ఇచ్చాము. 3 గుడ్లు కూడా పెట్టారు, ప్రత్యేకంగా పెట్టించారు. కేకులు ఇచ్చి మంచి వాటర్ బాటిల్, ఇంతకుముందు మీకు ప్యాకెట్లు వచ్చాయి. నేను ఆ వాటర్ బాటిల్స్ కూడా ఒక్కో మనిషికి 4-5 ఇవ్వండి అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ అయ్యే తాగుతున్నామండి. అయ్యే తాగుతున్నాం. సో అట్లా చేశాము. మనకేంటంటే మీరు ప్రమాదంలో ఉన్నారు, ఇబ్బందిలో ఉన్నారు, 3 రోజులు కంటిన్యూగా నీళ్ళల్లో ఉన్నారు. మీకు మేము వీలైనంత వరకు భోజనాలు, మంచినీళ్ళు అందించాలి. ఇప్పుడు మీరు బయటకు వచ్చారు, ఇమీడియట్గా మీ రోడ్లను ఓపెన్ చేయడానికి ట్రై చేశాం. ఇమీడియట్గా మీకు కరెంట్ ఇచ్చేదానికి ట్రై చేసి కరెంట్ ఇచ్చాం. తక్షణమే 300 మంది మనుషులను పెట్టి రోడ్లు మొత్తం క్లీన్ చేయించాం. బ్లీచింగ్ చేయించాం. ఇప్పుడు మళ్ళీ మీకు మీ వ్యవసాయం పంటలు ఎక్కడ డ్యామేజ్ అయినాయి, ఇల్లులు ఎక్కడ డ్యామేజ్ అయినాయి, మీ పశువులు ఏమైనా చనిపోయినాయి, ఇవన్నీ ఇప్పుడు రాసుకుంటూ ఇంటికి 2500 వంట పాత్రలకి, బట్టలకి 2500, 5000 చొప్పున కార్డు మీ అకౌంట్లో పడిపోతుంది. సో మేము వర్కర్లను పంపించి రోడ్లన్నీ శుభ్రం చేయించేస్తాం. ఇప్పుడు అన్ని రాసుకుంటున్నాం, నష్టపరిహారాలు ఇచ్చేస్తాం. ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో తెనాలి పట్టణంలో పలు చోట్ల నీరు నిలిచిన ఖాళీ ప్రదేశాల్లో తెనాలి పురపాలక సంఘ హెల్త్ విభాగం మరియు పారిశుద్ధ్య విభాగం వారి ఆధ్వర్యంలో శుక్రవారం ఆయిల్ బాల్స్ను వదిలి ఫాగింగ్ నిర్వహించారు. పెరిగిన వర్షాల కారణంగా తెనాలి పట్టణంలోని పలు కాలనీల్లోని ఖాళీ ప్రదేశాల్లో నీటి నిల్వలు ఉండటంతో దోమల ఉధృతి బాగా పెరిగింది. దోమ నిర్మూలన చర్యలో భాగంగా మున్సిపల్ హెల్త్ విభాగం, పారిశుద్ధ్య విభాగం ఆధ్వర్యంలో నీటి నిల్వల్లో ఆయిల్ బాల్స్ను వదిలి ఫాగింగ్ నిర్వహించారు. శుక్రవారం 10వ వార్డులోని బొంత రామయ్య కాలనీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, హెల్త్ అధికారిని హెలెన్ నిర్మల తదితర సిబ్బంది పాల్గొని ఆయిల్ బాల్స్ను వర్షమీటి గుంటల్లో వదిలారు. అనంతరం ఫాకింగ్ నిర్వహించారు. తెనాలి మండలం కాజీపేట, కొలకలూరు, ఆప్పేట గ్రామాల్లో నీట మునిగిన పంట పొలాలను జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తెరి హెనీ క్రిస్టినా శుక్రవారం పరిశీలించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్ కత్తెరి హెనీ క్రిస్టినా శుక్రవారం తెనాలి మండలంలోని కొలకలూరు, ఆవుపేట, కాజీపేట గ్రామాల్లో పర్యటించి నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. భారీ వర్షాలు, వరద నేపథ్యంలో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను పరామర్శించి పంట నష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ కత్తెరి హెనీ క్రిస్టినా మాట్లాడుతూ పంట పొలాలను చూస్తుంటే చాలా ఆవేదనగా ఉందని అన్నారు. పంటను వేసుకుంటే నీట మునిగిపోయిందని అన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, నాదెండ్ల మనోహర్ దృష్టికి తీసుకెళ్లి సాయం అందేలా కృషి చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ఆవుపేట గ్రామ ప్రజలు తమ కష్టాలను జెడ్పీ చైర్పర్సన్ విన్నవించుకున్నారు. అకాల వర్షాలతో తమ కాలనీ అంతా నీట మునిగిందని, ఇళ్లలోకి సైతం నీరు వచ్చి గృహోపకరణాలని పాడయ్యాయని తమ ఆవేదన వ్యక్తం చేశారు. కరెంటు లేదని, తినడానికి కూడా నిత్యావసర సరుకులు లేవని అన్నారు. ప్రజల సమస్య తెలుసుకున్న చైర్పర్సన్ కత్తెరి హెనీ క్రిస్టినా మాట్లాడుతూ ఈ విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు లోకేష్, నాదెండ్ల మనోహర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
మట్టి గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అనే నినాదాన్ని ముందుకు తీసుకెళ్తూ రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం సభ్యులు తెనాలి శివాజీ చౌక్లో శుక్రవారం ఉచితంగా మట్టి వినాయక ప్రతిమను పంపిణీ చేశారు. మట్టి గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం అనే నినాదాన్ని ముందుకు తీసుకువెళ్తూ రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం కార్యవర్గ సభ్యులు శుక్రవారం మట్టి వినాయక ప్రతిమను పంపిణీ చేశారు. తెనాలి బురిపాలెం రోడ్డులోని శివాజీ చౌక్ సెంటర్ నందు రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు, ఈదర వెంకట పూర్ణచంద్ తదితర సభ్యులు మట్టి వినాయక ప్రతిమను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని సహకరించిన సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు దేవయోజన మురళి తదితర క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ సభ్యుల సహకారంతో మట్టి బొమ్మలను ప్రతి ఏటా ఇవ్వటం జరుగుతుంది. ఈ పర్యావరణకు సంబంధించి మట్టి విగ్రహాలని అందరికి అందజేయడం జరుగుతుంది. రోటరీ క్లబ్ వైకుంఠపురం వారి రేపు వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. దీనికి మా రోటరీ సభ్యులందరూ సహకరించారు. వారి యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. పౌష్టికాహార మాసోత్సవాల్లో భాగంగా తెనాలి పట్టణంలోని 35వ వార్డు నందు గల అంగన్వాడీ కేంద్రం నందు పౌష్టికాహారంపై శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసీడీసీ సూపర్వైజర్ కె సౌజన్యశ్రీ పౌష్టికాహారంపై చిన్నారుల్లో, గర్భిణీ, బాలింత మహిళల్లో పౌష్టికాహార లోపాన్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్కేలు ఎం ఉషారాణి, ప్రవల్లిక, ఏఎన్ఎం సిఐ చంద్రమ్మ, అంగన్వాడీ కార్యకర్త రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. కృష్ణానది వరద ముంపు కారణంగా కొల్లూరు మండలం లంకల గ్రామాల్లో ఫెర్టైజర్స్ యాజమాన్యం తీవ్రస్థాయిలో నష్టపోయింది. కొల్లూరు మండలం సుగ్గులంక గ్రామానికి చెందిన అంజనీ ఏజెన్సీ అధినేత ఆవేదనని ఒక్కసారి ఆలకిద్దాం. ఎరువులు, పురుగు మందులు విక్రయాలు నిర్వహించే అంజనీ ఏజెన్సీ సుగ్గులంక పరిసర ప్రాంత రైతులకు పెట్టుబడులు పెట్టిన పరిస్థితి. రైతులు అన్ని విధాలా నష్టపోయిన పరిస్థితిలో తమ పెట్టుబడులు వరద పాలయ్యాయని ప్రభుత్వం తమ నష్టాన్ని గుర్తించి సాయం అందించాలని వేడుకుంటున్నారు. సుగ్గులంక ప్రాంత రైతుగా 3 ఎకరాల పసుపు, 2 ఎకరాల అరటిని సాగు చేసి నష్టపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు అంజనీ ఏజెన్సీ పేరిట రైతులకు ఎరువులు, పురుగు మందులు అప్పులిచ్చి పెట్టుబడి పెట్టిన పరిస్థితి. అన్నిటికీ మించి గతంలో ఎన్నడూ చూడని మాయదారి వరద కారణంగా తమ అంజనీ ఏజెన్సీలో సైతం వరద నీరు వచ్చి ఎరువులు తడిసి తాము నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు కూడా సాయం చేయాలని ఆ రైతు వేడుకుంటున్న పరిస్థితి దయనీయం. ఈ వరద వల్ల బాగా నష్టపోయామండి. సుమారు 80 లక్షల దాకా మేము నష్టపోయామండి. మామూలుగా ఎరువులు కానీ, పురుగు మందులు కానీ, విత్తనాలు కానీ అన్నీ అమ్ముతామండి ఇక్కడ. కానీ రైతులకి పెట్టుబడి పెట్టి ఉండండి. ఇవాళకి మామూలుగా 70-80 లక్షల దాకా పెట్టుబడి పెట్టుండం. ₹1 వచ్చేది లేదు. ఈ పసుపు మొత్తం మునిగిపోయేది. అట్లు కానీ, కంద కానీ. ఈ ప్రభుత్వం ఏదైనా దయచేసి మాకు ఏదైనా సహాయం చేస్తే కొద్దిగా ఒడ్డు పడతామండి. అంటే పక్కన రాత్రి నక్క అనుభవ గారు వచ్చారు. పక్క షాప్ వాళ్ళకి ఇది 3 లక్షల దాకా చెక్కు రాసి ఇచ్చినట్టున్నారు. ఏదైనా ఆర్థిక సహాయం అంతా కొట్ట మాకు ఆర్థిక సహాయం చేస్తే మేము కూడా ఏదైనా ప్రభుత్వం సహకరించి మేము కూడా ఒడ్డుపడతామండి. ఇలా రైతులు కూడా పెట్టుబడి పెట్టున్నాం బాగా. గతంలో వరద మేము ఎప్పుడు చూడలేదండి. సుమారు మాకు ఇప్పుడు నా వయసు 52 సంవత్సరాలు అండి. ఎప్పుడు చూడలేదు. అదే పెద్దోళ్ళు చూస్తున్నారు 80 సంవత్సరాల క్రితం వచ్చింది అంటున్నారు. ఇంత హైటు పొలం 3 ఎకరాలు పసుపు వేసామండి. 3 ఎకరాలు మొత్తం నేలగలిసింది. 2 ఎకరాలు మామూలుగా అట్లేసాం. అవి కూడా ఏం పనికొచ్చే అవకాశం లేదు. పర్యావరణ పరిరక్షణకు ప్రజలందరూ మొక్కలు నాటాలని నినదిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ప్రజలందరూ వినాయక చవితి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని మట్టి వినాయక ప్రతిమల్ని పూజించాలని అమృతూరు మండల మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ సూచించారు. శుక్రవారం మండల కేంద్రం అమృతూరులోని శ్రీ అమృతేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం మండల గ్రామాల్లోని అమృతూరు, పెదపుడి, మూల్పూరు, కూచిపూడి, తురిమేళ్ల, వామనగుంటపాలెం, కోరుతాడిపర్రు, గోపాయపాలెం భక్తులకు మట్టి వినాయకుని ప్రతిమలను కొత్తపల్లి బుచ్చికోటయ్య చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రత్నప్రసాద్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని అన్నారు. గతంలో ఫ్యాన్ లేకుండా పడుకునేవాళ్ళమని ఇప్పుడు ఏసీ లేకుండా ఉండలేని పరిస్థితి నెలకొందని అన్నారు. వినాయక చవితి అంటేనే మొక్కలతో పూజ చేయటమని, అలాంటి మొక్కలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో గెలి సత్యనారాయణ, కేశంశెట్టి శివప్రసాద్, మల్లిపెద్ది సర్విజీ, చీపినాపి సుబ్బారావు, దొడపని రత్తయ్య, వీరగంధం నాగేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. వినాయక చవితి సందర్భంగా అమృతూరు, తురిమెళ్ళ, కోర్తాటిపర్రు, వామనగుంటపాలెం, పెదపూడి, మూల్పూరు గ్రామాల్లో మట్టి విగ్రహాలు ఇవ్వటానికి మరి సిద్ధం చేశాం. వినాయక చవితి అంటేనే పర్యావరణ పరిరక్షణ. మరి వాస్తవంగా అన్ని రకాల ఆకులతో మరి పూజలు చేస్తుంటాం. ప్రతి ఒక్కళ్ళు మొక్కలు నాటాలి, పర్యావరణం కాపాడాలి. అదే వినాయక చవితి ప్రధాన ఉద్దేశం. దీన్ని చేయటం కోసమే, ప్రచారం చేయటం కోసమే మేము ఈ గ్రామాల్లో ఈ వినాయకుడి బొమ్మలు ఇవ్వటం. మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కూడా ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలి. ఆయన ఒక రాజకీయవేత్త కన్నా కూడా మరి వాళ్ళ అంతా కూడా దెబ్బతింటే 4 కోట్లు
ప్రతి పంచాయతీకి ₹1,00,000 కాడికి నిధులు ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మరి వారి గురించి మనం చెప్పుకోవాలి. కౌలు రైతులు దెబ్బతింటే మరి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అందరికి కూడా ఒక్కొక్క కౌలు రైతుకి ₹1,00,000 కాడికి మరి ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా కొంత వేల మందికి ఇచ్చాడు. మరి అటువంటి వారిని స్ఫూర్తిగా మనం తీసుకుని మన కోసం, మన పిల్లల కోసం, భవిష్యత్తు కోసం మొక్కలు పెంచాలని పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్పారు. దురదృష్టవశాత్తు వరదలు రావడంతో ఆగిపోయింది. కాబట్టి మనం పవన్ కళ్యాణ్ గారిని కూడా ఉద్దేశించి మరి వారిని కూడా గమనంలో పెట్టుకుని మనం ఆ దిశగా పయనించాలి. శ్రీ ఆంజనేయం ధ్యాన యోగ మండలి వ్యవస్థాపక అధ్యక్షుడు కిషోర్ గురూజీ ఆధ్వర్యంలో కృష్ణానది వరద ముంపు గురైన కొల్లూరు మండలం సుగ్గుంలంక గ్రామంలోని గ్రామస్తులకు ₹1,00,000 విలువైన రగ్గులను, దుప్పట్లను శుక్రవారం పంపిణీ చేసి తమ సౌహృదయతను చాటుకున్నారు. ఈ సందర్భంగా కిషోర్ గురూజీ మాట్లాడుతూ దాతలు శాస్త్రవేత్త కోడూరు విక్రమ్, తెనాలి సెకండ్ ఏఎంఎం న్యాయమూర్తి రాజశేఖర్, పలువురు దాతల సహాయ సహకారాలతో యోగా సభ్యులు సేకరించిన విరాళాలతో సుగ్గుంలంక గ్రామ వరద బాధితులకు దుప్పట్లను, రగ్గులను అందజేయడం జరిగిందని అన్నారు. నారాయణ ఉపనిషత్తులో చెప్పినట్లుగా వేద మార్గంలో దీనులకు బాధితులకు చేసే సహాయం బ్రహ్మప్రాప్తికి సాకారం అవుతుందని కిషోర్ గురూజీ వివరించారు. కార్యక్రమంలో తాడిగూడ శ్రీనివాసరావు, ముంతా లక్ష్మి, నాగరాజు, సూర్యనారాయణ, రాంబాబు, కోమల, సతీష్ కుమార్, సువర్ణ, గొడవర్తి సత్యనారాయణ, ఇస్మాయిల్, తల్లం మధు, పలువురు యోగా సభ్యులు పాల్గొన్నారు. తెనాలి నుంచి సుగ్గులంక గ్రామం వచ్చాము. సుగ్గులంక గ్రామంలో వరద ఉధృతి వాటర్ అంతా వెళ్ళిపోయింది. కానీ ఆ గ్రామం అంతా తడిచిపోయి చాలా వస్తువులన్నీ డ్యామేజ్ అయిపోయి ఉన్నాయి. నిజానికి భగవంతుడు ఎక్కడైతే సహాయం చేయాల్సిన చోటో అక్కడ భగవంతుడు ఉన్నాడు. కాబట్టి కేవలం విగ్రహంలోనే దేవుడు ఉన్నాడు అనుకొని అక్కడికి మాత్రం లక్షలు ఖర్చు పెట్టి ఇక్కడ మాత్రం ఇలాంటి చోట్లకి మనం దూరంగా వెళ్ళిపోవడం భావ్యం కాదని మా శ్రీ ఆంజనేయ ధ్యాన మండలి సభ్యులంతా కలిసి మేమంతా కలిసి ₹1,00,000 విలువైనటువంటి రగ్గుల్ని తీసుకొని మా సంస్థ సభ్యులందరూ, అన్ని గ్రామాల సభ్యులంతా కలిసి ఈ సుగ్గులంక గ్రామం చేరాము. బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వరుస క్రమంలో ఇస్తున్నాము. ఇచ్చేటప్పుడు భగవంతుడికి ఇస్తున్నాము. అందున ఈ రోజున వినాయక చవితి రాబోతుంది. ఆ వినాయక చవితి తిథికి ముందు రోజు, తదుపరి రోజు వినాయకుడి యొక్క మూలాలు ఉంటాయన్నమాట. కాబట్టి ఈరోజు చేస్తున్న సేవ సాక్షాత్తు వినాయకుడికి, విఘ్నేశ్వరుడికి మనం చేస్తున్న సేవ లాంటిది. ఇచ్చేవారికి పశ్చాత్తాపం, పుచ్చుకునేవారికి సంతృప్తి ఉండాలి. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి శ్రీ ఆంజనేయ ధ్యాన మండలందరికీ, సభ్యులందరికీ ఒకసారి ఆశీర్వచనాలు ఇద్దాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొల్లిపర మండలంలో వరద ముంపు గురైన ప్రాంతాల్లో రెండో రోజు పర్యటించి నేట మునిగిన పంట పొలాలను పరిశీలించిన కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, కలెక్టర్ నాగలక్ష్మి, మాజీ మంత్రి అలపటి రాజేంద్ర. ఆపత్కాలంలో ప్రజలకు అండగా నిలుస్తూ బాధితులకు నిత్యావసర సరుకులు ఉచితంగా పంపిణీ చేస్తున్నాం. రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. వరద ముంపు ప్రాంతాల్లో ప్రాథమిక అంచనాకు చర్యలు, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. హిస్సీ వార్తలు యూట్యూబ్లో తెనాలి హిస్సీ టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హిస్సీ వార్త సమాప్తం. నమస్కారం.